ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పగబట్టి మరీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కొన్ని వేల కోట్ల కరప్షన్ ఆరోపణలు వేసిన తర్వాత కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఎలా నిలబడిందో ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుంటూ 10 మందికి షేర్ చేయండి. 2002 ఐపీఎస్ బ్యాచ్ కి చెందినటువంటి వారే ఈ సోనియా నారంగ్ గారు. ఎప్పుడైతే ఈమె డ్యూటీలో జాయిన్ అయ్యారో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏంటంటే ఈమె కరప్షన్ మీద ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. ఎవరికి భయపడినటువంటి మన సోనియా గారికి లేడీ సింగం అనే పేరు కూడా పెట్టారు. ఇలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని ఈ రోజున్న పొలిటీషియన్స్ ఎదుర్కోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఫ్రెండ్స్ 2015లో కర్ణాటకలో ఏంటంటే సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఉండేటప్పుడు 16,000 కోట్ల లంచంలో ఈమె కూడా ఒక భాగస్వామి అని చెప్పేసి కర్ణాటక చెందినటువంటి సీఎం ఈమె మీద కేసు వేశారు. ఇక్కడతో ఐపీఎస్ సోనియా గారి కెరియర్ ఖతం అయిపోయిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్ ఈ లేడీ సింగం గారు ఈవెన్ సీఎం కైనా సరే ఒకే ఒక జవాబు ఇచ్చింది. నేను ఎంత నిజాయితీ పరురాలనేది నా అంతరాత్మతో పాటు ముందున్న రోజుల్లో ప్రజలకు కూడా తెలియబోతుందని చెప్పి చాలా బోల్డ్ గా నిలబడ్డారు. కాన్ఫిడెంట్ గా కోర్టులో కంటిన్యూగా ఈ కేసును ఎదుర్కొన్న తర్వాత ఈమె మీద ఒక్క ఆరోపణ అనేది కూడా నిర్ధారణ కాకపోవడంతో ఈ రోజు చాలా మంది ఆఫీసర్లకి మన దేశంలో స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు.